జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మమ్మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కోవెలలో శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు సంపూర్ణ పారాయణం జరిగింది. ఆ విశేషాన్ని చూస్తూ అలాగే తొలి ఏకాదశి వైభవాన్ని తెలుసుకుందాం. యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిదేనాధిగచ్చతి సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ఇంద్రియాణింద్రియాదేషు వర్తంత ఇతి రాయణం నిత్యతేన స్వావేన పద్మభద్రాభివాంబసా యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా శుద్ధయే అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ నకర్తృత్వం న కర్మాణి లోకస్య సురసిద్ధ్యపుః న కర్మఫల సంయోగం స్వభావస్తో ప్రవర్తతే నాదత్తే కస్యచిత్ పాపం న చైవా సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేనాతు తజ్ఞానం येषां నాశితమాత్మనః తేషామాదిత్యతజ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానం తన్నిష్టా తత్పరాయణః గచ్చన్త్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః విద్యావేయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శుచిచైవాససాకే చ పండితా సమదర్శినః ఏవ తజ్ఞసస్సర్గో येषां సామ్యే చితం మనః నిర్దోషం ధిషమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థితాః దేవ్యం ప్రాప్య నోతుయేత ప్రజాప్రియం. అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు అనగా ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత. ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దియందు శేష పాన్పు పైన శయనిస్తారు కనుక దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, అంటే పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని పట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. మరి తొలి ఏకాదశి జరుపుకుని విధానము, నియమాలు కొంచెంగా తెలుసుకుందాం. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
ఇంకా రుక్మాంగజుడు, అంబరీషుడు, భీష్మాచార్యుల వారు ఎందరో మహానుభావులు ఈ వ్రతాన్ని ఆచరించి తరించారు. ఈ వ్రతంలో ప్రధాన నియమాలు అంటే ఉపవాస ఫలితాలు. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయరాదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరము శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయటం చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏవి తినకూడదో తెలుసుకుందాం. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ట నియమాలతో పూజించాలి. పూజాగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చక్కగా నైవేద్యాన్ని పెట్టి ఆరతులు ఇవ్వాలి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించటము చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతము అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారాయణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి రోజున శేషశాయిని పూజిస్తే, ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. మరి ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధి అర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కూడా ఉదయం 9 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి ఆదివారం రోజున ఎవరైనా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తెచ్చుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు. అయితే 9 గంటలకల్లా ఇవ్వాలి ఆ పదార్థాలు. మీరు 11 గంటలకు రావచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే 11 గంటలకు వీళ్ళు ప్రసాదం పెడతారు. నేను 9 గంటలకు అభిషేకం చేస్తాను. ఏదైనా మీరు పారాయణ చేసుకుంటారు స్వామివారికి సంబంధించి. దాంట్లో మీరు ఎవరైనా కానీ పాల్గొని స్వామివారి యొక్క ఖచ్చితంగా అంటే మీరు ఏమైనా పారాయణ చేసుకుంటే 10 ఉదయం 9 గంటలు ఖచ్చితంగా పంచామృత అభిషేకం ఖచ్చితంగా అందరూ కూడా
అమ్మవారి యొక్క పంచామృతంలో అభిషేకంలో పాల్గొనండి. సర్వప్రాధం క్షమా ప్రార్థయామి అడియన్ లక్ష్మీ రామానుజదాసి.